నేటి బిజీ లైఫ్ లో ప్రజలు సరైన సమయానికి మంచి ఫుడ్ తినడం పూర్తిగా మానేశారు. చాలా మంది ఉదయం ఆఫీస్కి వెళ్లాలనే తొందరలో ఉంటారు. దీని కారణంగా కొంతమంది అల్పాహారం స్కిప్ చేస్తుంటారు. ఇక మరికొందరు బరువు తగ్గడానికి ఉదయం అల్పాహారం తీసుకోరు. ఆరోగ్యకరమైన పోషకమైన ఆహారం తీసుకోవడంతో రోజు ప్రారంభమైతే రోజంతా శరీరం శక్తివంతంగా ఉంటుంది. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని, జీవక్రియను పెంచి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అల్పాహారం మానేయడం వల్ల ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావం చూపుతుందని అన్నారు. దీని కారణంగా మీరు అనేక తీవ్రమైన వ్యాధులకు గురవుతారు. అల్పాహారం తీసుకోకపోవడం మీ శారీరక, మానసిక సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా మీ దినచర్య సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది మీ శారీరక శక్తిని తగ్గిస్తుంది. ఇది కాకుండా అల్పాహారం దాటివేయడం మీ జీవక్రియను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది బరువు పెరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. డాక్టర్ మృదులా విభా మాట్లాడుతూ, మన దినచర్య ఎంత బిజీగా ఉన్నా ఉదయం పూట మొదటి భోజనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. మీరు అల్పాహారం తీసుకోకపోతే ఆకలి కారణంగా రోజంతా మీ మానసిక స్థితి గందరగోళంగా ఉంటుంది. మీ రక్తపోటు పెరుగుతుంది. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధులొచ్చే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే మీరు అధిక ప్రోటీన్, అధిక ఫైబర్ కలిగిన ఈ వంటకాన్ని ఉదయం తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. గంజితో చేసిన ఆహారాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పోషక మూలకాల లోపం వల్ల వచ్చే సమస్యను గంజి తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు. అలాగే ఇది అనేక వ్యాధుల లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ టైప్ 2 డయాబెటీస్ రిస్క్ నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు మీ అల్పాహారంలో శనగపిండి, మూంగ్ పప్పు, చీలాని చేర్చుకోవచ్చు. మూంగ్ పప్పు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుందని మీకు తెలియజేశాం. కాపర్, ఫోలేట్, రైబోఫ్లేవిన్, విటమిన్లు, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ B6, నియాసిన్, థయామిన్ వంటివి మూంగ్ పప్పులో ఉంటాయి. ఇవి శరీరాన్ని అనేక సమస్యల నుండి దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. గుడ్డు నిజంగా అద్భుతమైన అల్పాహారం. ఇందులో ప్రోటీన్ తో పాటు సెలీనియం, కోలిన్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. గుడ్లు తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి మరియు బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. మీ అల్పాహారంలో బాదం పప్పులు ఉండేలా చూసుకోండి. ప్రోటీన్ తో పాటు బాదంలో ఫైబర్, మెగ్నీషియం కూడా ఉంటాయి. ఇది మీ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రోజుల్లో ఓట్స్ తయారు చేయడం చాలా సులభం. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఓట్స్ లో కరిగే, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని డాక్టర్ తెలిపారు.